ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం రియాక్ట్ అయి తీరాల్సిందే. రాహుల్ గాంధీ కొలంబియా ఈఐఏ యూనివర్సిటీలో మాట్లాడింది ఇప్పుడు బాగా ట్రోల్ చేస్తున్నారు. Why does a motorcycle weigh 100 kilos and a car weigh 3000? To carry one passenger, you need 3000 kilos of metal. A motorcycle that's 100 kilos carries. అది కామెడీ, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇంకొక మాట ఉంది, అది వినండి. I don't think India sees itself as taking leadership in the world. I don't think that's not our model. We believe in having a partnership. Sorry, but we are not arrogant enough to believe that we should lead the world. India, I don't think has an intention to one day lead the world. ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియా టాప్ లో ఉండలేదు, డిపెండెంట్ అయ్యి వాళ్ళతో పార్ట్నర్షిప్ లోనే వెళ్ళిపోవాలి, ఇండియా వరల్డ్ ని రూల్ చేయలేదు, ఇలాంటి మాటలా? భారత్ జోడో యాత్ర లాంటివి చేసే లీడర్లు ఇలాగా మాట్లాడేది. దీన్నే అమ్మపాలు తాగి రొమ్ము మీద గుద్దడం అంటారు. దేశానికి సంబంధించినంత వరకు ఎవరైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఇది కుసంస్కారం. ఒక్కొక్కటి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ఏదైనా చూస్ చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ దేశం గురించి మాత్రం మాట్లాడడం తప్పు. ఎందుకంటే ఒక దేశంలో పుట్టిన తర్వాత ఆ దేశం వైపు నువ్వు చూపించే ప్రేమ రెస్పాన్సిబిలిటీ. వీళ్ళ తాతల కాలం నాటి నుండి భారతదేశాన్ని ఎదనీయకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచ దేశాలన్నీ ఇండియాని తలెత్తి చూస్తున్న సమయంలో సాధించిన ఆ పురోగతిని కూడా అణిచివేసేలాగా మాట్లాడే ఈ వ్యక్తి ఒక లీడరా? ఇలాంటి వాళ్ళని గద్దెనెక్కించి ఇండియా ఫ్యూచర్ వాళ్ళ చేతిలో పెట్టాలని ఆలోచన ఉంది చూసారా కొంతమందికి. దేశం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినోడి గురించి మాట్లాడడానికి పెద్దగా నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇది మన బాధ్యత అని గుర్తుంటే చాలు. జై హింద్.